ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాలు మొదలుపెట్టాయా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిపక్షాలుగా ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకునే పనిలో బిజీగా ఉన్నాయా? గతంలో బీఆర్ఎస్ వైసీపీకి పనిచేసిన ఉత్తరాదికి చెందిన ఓ ఎన్నికల వ్యూహకర్త సీఎం రేవంత్ను తిరిగి అధికారంలోకి రాకుండా చేస్తానని ప్రకటించారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయన్నే వ్యూహకర్తగా నియమించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గులాబీ పార్టీ భావిస్తోందా? అటు జగన్ సైతం తనకు పవర్ అందించిన ఆ వ్యూహకర్త సేవలనే వాడుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈ రెండు పార్టీలకు లోటస్ పాండ్ వేదికగా వ్యూహాలు అందించేందుకు ఆ సర్వే సంస్థ రెడీ అయిందా? తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికలకు మరో 2 ఏళ్లు టైం ఉండగానే అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే కేవలం పార్టీ బలమే కాదు, అదనపు బలం అవసరమని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీలు ప్రజల్లోకి వెళ్లడానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు ఎవరు సలహాలు ఇవ్వనున్నారు? ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందు సర్వేలు చేసి సమస్యలపై పోరాటానికి ఇరు పార్టీల అధినేతలు ఎలా సిద్ధమవుతున్నారో, ఇంతకు ఏ సర్వే సంస్థ ఈ పార్టీల కోసం పనిచేయబోతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇంతకీ ఏ పార్టీ కోసం ఏ సర్వే సంస్థ పనిచేయబోతుంది, వారెక్కడి నుంచి ఆపరేట్ చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరో 2 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలు అటు వైసీపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలకు పెద్ద టాస్క్. ప్రస్తుతం ఏపీలో కూటమి పార్టీలు అధికారంలో ఉండగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని రెండు ప్రతిపక్ష పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇందుకోసం సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుని ప్రజల మన్ననలు పొందే పనిలో ఉన్నాయి. ఆ పార్టీకి ధీటుగా అడుగులు వేయాలంటే బలమైన నాయకత్వంతో పాటు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ ఓటర్ నాడి ఏంటి, ప్రజల్లోకి వెళ్తే ఏ అంశాలపై ఫోకస్ చేయాలి, ప్రజలు వచ్చే ఎన్నికల్లో గెలిపించాలంటే ప్రజలకు ఏం చేయాలని అని దానిపై కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇందుకోసం ఎన్నికల స్ట్రాటజీ టీం సేవలు వాడుకోవాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. గతంలో తన కోసం పనిచేసిన ఎన్నికల వ్యూహకర్తల సేవలను మరోసారి వాడుకుని అధికారంలోకి రావాలని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే సర్వే సంస్థ సేవలు ఏపీలో కాకుండా హైదరాబాద్ నుంచే నిర్వహించే తమ కార్యకలాపాలు నిర్వహిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇదే సంస్థ సేవలను బీఆర్ఎస్ పార్టీ కూడా వినియోగించుకునేందుకు రెడీ అయ్యిందని ప్రచారం సాగుతుంది. గతంలో తెలంగాణలో గులాబీ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ 2018 ఎన్నికల్లోనూ తిరిగి పవర్ నిలబెట్టుకుంది. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి పవర్లోకి వచ్చేందుకు ఎన్నికల స్ట్రాటజీ సేవలు అవసరమని భావిస్తుందట. ఇందుకోసం ఓ సర్వే సంస్థ సూచనల ప్రకారమే ప్రజల వద్దకు వెళ్లేందుకు రెడీ అవుతుందట. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనే దానిపైన చర్చలు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. అందుకే గులాబీ పార్టీలో కీలక నేతలు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఏపీలోనూ వైఎస్ జగన్ 2027లో పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇటు తెలంగాణలో కేటీఆర్ కూడా 2027లో పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలు వేదికలపైన పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. దాంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో రెండు పార్టీల నేతలు పాదయాత్రలు ప్రకటించడంతో ఈ రెండు పార్టీలు ఒకే సర్వే సంస్థ సలహాలు, సూచనలు ఇస్తుందనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. మరోవైపు గతంలో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం పనిచేసింది. కానీ 2023 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరు సంస్థల సేవలను వాడుకోగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాయి.
ఇప్పుడు ఈ రెండు పార్టీల ప్రధాన లక్ష్యం అధికారంలోకి రావటం కోసం హైదరాబాద్లోని లోటస్ ఫండ్ వేదికగా పీకే టీం సేవలు వాడుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. గతంలో కూడా లోటస్ ఫండ్ నుండి పీకే టీం పనిచేసింది. ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే అటు వైసీపీ కోసం ఇటు బీఆర్ఎస్ కోసం పీకే టీం లోటస్ ఫండ్ నుంచే సేవలు అందించేందుకు రెడీ కావటం ఆసక్తికరంగా మారింది. కానీ ఎప్పటి నుంచో వైసీపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు స్నేహపూర్వకంగా ఉంటున్నాయి. అందుకే ఇద్దరికి ఒకే టీం పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి గ్రౌండ్లో ఉంటూ ప్రజలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి, పాదయాత్రల ద్వారా ఏ ప్రాంతాల నుండి పాదయాత్రగా వెళితే ప్రజలు ఆదరిస్తారు అనే దానిపై పీకే టీం ఇప్పటికే దృష్టి పెట్టారని తెలుస్తుంది. మొత్తం మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఏడాది పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఇక కేటీఆర్ కూడా వచ్చే ఏడాది నుంచే పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఆలోపు అన్ని జిల్లాల్లో పీకే టీం పర్యటించి సర్వే చేస్తుందని చెప్తున్నారు. ప్రజల్లోకి ఎలాంటి అంశాలతో వెళితే వారిని ఆకట్టుకోవచ్చు, ఇంకా కొత్త వ్యూహాలపై ఓ రిపోర్ట్ కూడా రెడీ చేస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాతే పాదయాత్రలు మొదలవుతాయని అంటున్నారు. ఇదిలా ఉంటే గతేడాది బీహార్ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సీఎం రేవంత్ ని ఓడించి తీరుతామని బహిరంగంగానే ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ టీం అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ కి పనిచేయటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీం ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది మరో 2 ఏళ్ల తర్వాత తేలనుంది. తెలంగాణలో సర్ ప్రక్రియ మొదలైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కోసం అధికారులు రంగంలోకి దిగారు. ఎస్ఐఆర్పై ఇప్పటికీ అలర్ట్ అయిన ప్రతిపక్ష పార్టీలు తమ నేతలను అలర్ట్ చేశాయి. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం ఎస్ఐఆర్ను అస్సలు పట్టించుకోవడం లేదా? ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారా? పార్టీ ఆదేశాలను పట్టించుకోకపోతే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? ఇంతకీ ఎస్ఐఆర్ను లైట్ తీసుకుంటున్న నేతలు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియ వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. తాజాగా సర్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతలను షాక్ కి గురిచేస్తుంది. ఎస్ఐఆర్ అంశాన్ని అత్యంత సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి పార్టీ ఆదేశాలను పట్టించుకుని నేతలపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో ఎస్ఐఆర్ నమోదు తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ సాధారణ అంశం కాదని, పేద ప్రజల హక్కులతో ముడిపడి ఉన్న కీలక ప్రక్రియ అని సీఎం మంత్రులతో అన్నట్టు సమాచారం. ఈ క్రమంలో కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎస్ఐఆర్ విషయంలో పనిచేయని వారి పేర్లు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని, అవసరమైతే వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. వాస్తవానికి ఎస్ఐఆర్ ప్రక్రియ తీరుపై ప్రతిపక్ష నేతలు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహించి తమ పార్టీ నేతలను అలర్ట్ చేశారు. అటు బీజేపీ నేతలు సైతం ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అధికార పార్టీలో ఇలాంటి సీన్ ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి నేతలకు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది. పార్టీలో కొంతమంది నాయకులు ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారట. జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలపై తన వద్ద పూర్తి నివేదిక ఉందని, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు చేయడం లేదన్న విషయం తనకు తెలుసని వారితో అన్నట్టు తెలుస్తుంది. ఎప్పటికైనా ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ తరపున మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారట. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారని సమాచారం. అలాగే గ్రామస్థాయిలో సర్పంచులను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారని టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం ఎస్ఐఆర్ విషయంలో కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసతత్వంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మొదటి నుంచి చూస్తే చివర్లో ఉన్నారట. దాంతో ఆయన పనితీరుపై ముఖ్యమంత్రి గుస్సా అయ్యారని సమాచారం. అటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీరుపై సీఎం సీరియస్ అయ్యారట. అటు మల్కాజ్గిరి, నిజామాబాద్ సెగ్మెంట్లోనూ పరిస్థితి దారుణంగా ఉందని తేలిందట. దాంతో అక్కడి కాంగ్రెస్ నేతలు అప్రమత్తమై గ్రౌండ్లో తిరిగి పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారట. తమ ఆదేశాల తర్వాత ఎమ్మెల్యేలు తీరు మారితే ఓకే అని, వారం రోజుల్లో తీరు మారకపోతే ఎమ్మెల్యేల స్థానంలో యాక్టివ్గా ఉన్న మరో వ్యక్తికి ఇన్ఛార్జిగా నియమిస్తామని చెప్పడంతో నేతలు కంగుతిన్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, పని చేయకపోతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించడం చర్చనీయాంశమవుతుంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత తెలంగాణలో దాదాపు 30 లక్షల ఓట్లను తొలగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ఇది తెలంగాణలోని మొత్తం ఓటర్లలో దాదాపు 9% సమానం. అంతేకాకుండా దాదాపు 89 లక్షల ఓటర్లు రికార్డులో తప్పులు లేదా వ్యత్యాసాలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందులో డూప్లికేట్ ఓట్లు, ఒకే ఓటరుకు ఒకటికి మించి ఎక్కువ ఓటరు ఐడి కార్డులు ఉన్నాయట. మరోవైపు ఏపీ తెలంగాణ విభజన తర్వాత చాలా మంది 2 రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ ఓట్లన్నీ తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో నిజమైన ఓటర్ల పేర్లు కూడా తొలగించే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారట. అంతేకాకుండా పేద ప్రజల ఆధార్, రేషన్ కార్డుల వంటి ప్రభుత్వ లబ్ధిని కూడా కోల్పోయే ప్రమాదముందని సీఎం భావిస్తున్నారట. అందుకే ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేతలను ఆదేశించారని తెలుస్తుంది. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధమైందా? ప్రధాని మోదీ టీంలోకి కొత్త ముఖాలు రాబోతున్నాయా? ఈసారి తెలుగు రాష్ట్రాలకు ఒక్కో మంత్రి పదవి దక్కబోతోందా? మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయి? అటు నీట్ పేపర్ లీక్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో ఆ శాఖను మరో నేతకు ఇచ్చే ఆలోచనలో ప్రధాని ఉన్నారా? 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ హైకమాండ్ మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు చేస్తోందా? కేంద్ర ప్రభుత్వంలో భారీ మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. ఎన్డీఏ ప్రభుత్వం 3వ పగ్గాలు చేపట్టి దాదాపు 2 ఏళ్లు పూర్తి అయింది. అందుకే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రపతిని ప్రధాని మోదీ కలవడం, బీజేపీ అధ్యక్షుడు సహా కీలక నేతలంతా ఢిల్లీ చేరుకోవడంతో కేబినెట్ మార్పు చేర్పుల సమయం వచ్చేసిందని భావిస్తున్నారు. ఈసారి మంత్రివర్గ విస్తరణ కేవలం సాధారణ రాజకీయ సర్దుబాటు మాత్రమే కాదని, పాలనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రధాని మోదీ భావిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు, ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు. కొందరు మంత్రుల పనితీరుపై జరిగిన అంతర్గత సమీక్షల ఆధారంగా వారి శాఖలను మార్చడం లేదా వారిని పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి పంపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేస్తూ కొత్త ముఖాలకు, ముఖ్యంగా యువ నాయకత్వానికి ఈ విస్తరణలో పెద్దపీట వేస్తారని ప్రచారం సాగుతుంది. అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందట. ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. ఇందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒకరు కాగా, పెమ్మసాని చంద్రశేఖర్ మరొకరు. అయితే ఈ 2 పదవులు కాకుండా మరో కేంద్ర మంత్రి పదవిని బీజేపీ పెద్దలు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా రాజ్యసభ పదవులు భర్తీ జరిగింది. ఈ భర్తీలో బీజేపీకి అవకాశం ఇవ్వని టీడీపీ, జనసేన పార్టీలు 4 సీట్లను పంచుకున్నాయి. కానీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ఛాన్స్ ఇవ్వలేదు. అయినప్పటికీ కేంద్ర బీజేపీ పెద్దలు టీడీపీకి చెందిన ఓ ఎంపీకి కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేశారని ప్రచారం సాగుతుంది. అయితే ఈసారి కేంద్ర మంత్రి వర్గంలోకి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేదా మరో ఎంపీకి కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇస్తారని ప్రచారం సాగుతుంది.
మరోవైపు జనసేనకు కూడా కేంద్ర మంత్రిగా అవకాశం కల్పిస్తే లింగమనేని రమేష్ లేదా మరో ఎంపీ వల్లభనేని బాలశౌరికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణకు కూడా మరో మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 2 కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. అటు పార్టీలో రెండోసారి ఎంపీలుగా 2 గెలిచారు. వీరిలో ధర్మపురి అరవింద్ ఒకరు. దాంతో అరవింద్కు మంత్రి పదవి ఇచ్చే అంశాన్ని పార్టీ హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తుందని అంటున్నారు. నిజామాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన అరవింద్కు కేంద్ర బీజేపీ పెద్దల్లో మంచి గుర్తింపు ఉంది. అటు నిజామాబాద్కు పసుపు బోర్డు తేవడంతో అరవింద్ సక్సెస్ అయ్యారు. దాంతో ఆయనకు ఈసారి క్యాబినెట్ బర్త్ ఖాయమని ప్రచారం సాగుతుంది. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందని తెలుస్తుంది. తెలంగాణలో బీసీ సామాజిక వర్గంలో బలమైన నేత కావడం, గతంలో రాష్ట్ర చీఫ్ పదవి ఆశించినా ఆ పదవి దక్కకపోవడంతో కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఈటెల సేవలను వాడుకునే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరును సైతం అధిష్టానం పెద్దలు పరిశీలిస్తున్నారట. మహిళా కోటాలో డీకే అరుణకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద తెలంగాణకు ఓ మంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఈ పదవి ఎవరికి దక్కుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు నీట్ లీక్ వ్యవహారంతో విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. రాబోయే కాలంలో జరగబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్టానం ఈ సమీకరణాలను పక్కాగా స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతుంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు ఈ కేబినెట్ విస్తరణలో తగిన ప్రాధాన్యం లభిస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనాయకత్వం సుదీర్ఘంగా సమావేశమై కసరత్తును దాదాపు కొలక్కి తెచ్చినట్లు సమాచారం. అయితే కేబినెట్ విస్తరణపై రాష్ట్రపతి భవన్ నుంచి ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గాది సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత కాపులు వర్సెస్ కూటమి అన్నట్టుగా సీన్ మారింది. ఈ నేపథ్యంలోనే కాపు రిజర్వేషన్లపై నిమ్మల రామానాయుడు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఈ వ్యాఖ్యలు అధికార పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకునేలా ఉన్నాయనే చర్చ జరుగుతోందా? ఇంతకీ నిమ్మల రామానాయుడు ఏమన్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా కాపు సామాజిక వర్గంలోనూ కొత్త చర్చకు తెరలేపాయి. కాపులకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడిగా సీఎం చంద్రబాబు నిలిచారని, వాటిని రద్దు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలిచిపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే మంత్రి నిమ్మల రామానాయుడు కామెంట్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అసలు కాపులను ఎవరు మోసం చేశారు, కాపులకు న్యాయం చేసింది ఎవరంటూ రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మంత్రి రామానాయుడు కామెంట్స్ టీడీపీని ఇరకాటంలోకి నెట్టాయని ప్రచారం సైతం జరుగుతుంది. ఆ రోజు ఏదైతే కాపులకి 5% మరి ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ 5% రిజర్వేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని ఏకపక్షంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రద్దు చేస్తే, కొత్తగా మీరు రిజర్వేషన్లు ఇవ్వాల్సల్లా ఉచ్చనిటువంటి రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తే ఆ రోజు ఎందుకు మీ నోరులు మోగబోయాయి? ఎందుకు మీరు వెళ్ళి తాడేపల్లి రాజప్రసాదం తలుపులు కొట్టి అడగలేదు? ఎందుకు ఆ రోజు మీరు మీటింగులు పెట్టుకోలేకపోయారు? అంటే చంప ఏమన్నా చెల్లుమనిపిస్తారని ఏదైనా భయపడ్డారా ఏంటో మాకు అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్లు కాపులకి అనేది ఈరోజు కాదు, దగ్గర 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి కళ. బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకు రిజర్వేషన్లు ఉంటే
దాన్ని నీలం సంజీవ్ రెడ్డి వచ్చి రద్దు చేశాడు. తర్వాత దళిత బిడ్డ దామోదర సంజయ్ వచ్చి మళ్ళీ కాపులకి రిజర్వేషన్లు ఇస్తే తర్వాత వచ్చినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ రిజర్వేషన్లు రద్దు చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ లో కేంద్రం ఇస్తే బీసీలకు ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో ఏదైతే కేంద్రం అదనంగా 10% ఇస్తే ఏ బీసీలకి నష్టం లేకుండా 5% చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో కాపులకి రిజర్వేషన్ ఇచ్చింది ఇద్దరు. ఒకటి దళిత బిడ్డ దామోదర సంజీవయ్య, రెండవది నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎప్పుడూ కాపు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వలేదని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పూర్తిగా సాధ్యమయ్యే విషయం కాదని బహిరంగంగానే చెప్పారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికల్లో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ వాగ్దానాన్ని అమలు చేయలేకపోయిందనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే 2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% కాపులకు ప్రత్యేకంగా కేటాయిస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విభజన రాజ్యాంగ భద్రతపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం ఈ అంశం న్యాయస్థానాల దృష్టికి వెళ్లగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విభజన నిబంధనలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడటంతో ఆ ఉత్తర్వులు అమలులో నిలిచిపోయాయి. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు, మేధావులు మరో వాదనను తెరపైకి తెస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో కాపుల జనాభా గణనీయంగా ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో మొత్తం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అవకాశాన్ని తగ్గించి కేవలం 5%కి పరిమితం చేయడం వల్ల దీర్ఘకాలంలో కాపులకి నష్టం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జనాభా ప్రాతిపాదికన చూస్తే పూర్తి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమల్లో ఉండడం వల్లే ఎక్కువ అవకాశాలు కాపులకు లభించేవని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పటి జగన్ ప్రభుత్వం ప్రత్యేక 5% కోటాను కొనసాగించకుండా సాధారణ ఈడబ్ల్యూఎస్ విధానానికి మద్దతిచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు నిజంగా 5% రిజర్వేషన్ కాపులకు న్యాయమైనదే అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దానిని తిరిగి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు మంత్రి నిమ్మల రామానాయుడు ఈ అంశాన్ని మరీ తెరపైకి తీసుకురావడంతో రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలను కాపు సామాజిక వర్గం నిలదీసే పరిస్థితి వస్తే కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో తాను అధికారంలోకి వస్తే కాపులకి రిజర్వేషన్ కల్పిస్తామని చేసిన హామీలను ప్రస్తావిస్తూ కాపు రిజర్వేషన్ల అమలుపై డిమాండ్లు పెరిగితే ఈ అంశం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక చర్చగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠకు ఎండ్ కార్డ్ పడింది. తెలంగాణకు తదుపరి సీఎస్గా సంజయ్ జాజు పేరు దాదాపు ఖాయమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇన్నాళ్ళు సీఎస్ రేసులో 4 సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజుని ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసింది? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో నూతన ప్రభుత్వ కార్యదర్శి ఎవరైన దానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు స్థానంలో కొత్త సీఎస్ ఎంపిక దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలతో ముగియనుండడంతో ఆయన స్థానంలో 4 సీనియర్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ తదుపరి సీఎస్గా నియమిస్తారని ప్రచారం సాగింది. ఆయన కాని పక్షంలో మరికొందరు సీనియర్ల పేర్లు చర్చకు వచ్చాయి. వీరిలో ఎవరో ఒకరికి తదుపరి సీఎస్గా బాధ్యతలు అప్పగిస్తారని టాక్ వినిపించింది. కానీ వీరందరినీ పక్కన పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర సర్వీస్లో ఉన్న సంజయ్ జాజు వైపు మొగ్గు చూపడం అధికార వర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది. తాజాగా హస్తిన పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై కేంద్ర హోంశాఖతో చర్చలు జరపడం, ఆ వెంటనే కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజును తిరిగి రాష్ట్ర కేడర్కు పంపుతూ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకోవడం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కాబోయే కొత్త సీఎస్ సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలవడం, తాజా పరిణామాలు, పరిపాలనపరమైన అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇక 1992 బ్యాచ్ తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. తెలంగాణ కేడర్ అధికారులలో ఇంత ఎక్కువ కాలం కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన వారిలో జాజు ఒకరు. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో పనిచేశారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా సేవలందించారు. గతంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సమర్థవంతంగా పనిచేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ జాజు వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం కేంద్రంలో ఆయనకున్న విస్తృత అనుభవం, పరిచయాలేనని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు సాధించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖలతో బలమైన సమన్వయం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్, ప్రతిపాదిత బుల్లెట్ రైల్ కారిడార్లు, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, ఆర్థిక సహకారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో సంజయ్ జాజుకున్న అనుభవం, అక్కడి పని విధానంపై ఉన్న అవగాహన తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వసిస్తున్నట్లు సమాచారం. అయితే సీఎస్ పదవి కోసం సీనియర్ అధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్ వంటి వారి పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. కానీ సుదీర్ఘ సర్వీస్, కేంద్రంలో ఉన్న నెట్వర్క్ ను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ జాజును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అందుకే పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను పక్కన పెట్టి మరీ జాజును ఎంపిక చేశారని సమాచారం. మొత్తం మీద తెలంగాణకు వచ్చిన కొత్తలో కేంద్ర సర్వీసులోకి వెళ్లిన సంజయ్ జాజు దాదాపు పుష్కర కాలం తర్వాత తిరిగి స్వరాష్ట్రానికి రాబోతున్నారు. త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తే 2029 ఫిబ్రవరి వరకు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. కానీ తెలంగాణకు తదుపరి సీఎస్ రేస్లో ముందు వరుసలో నిలిచిన అధికారులందరికీ షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త సీఎస్ ఎంపికలో మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చారని అధికార వర్గాల్లో హాట్ చర్చ అయితే జరుగుతున్నట్టు టాక్. ఇది వాటిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ బులెటిన్ సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.